హలో అండి. మీరెప్పుడైనా గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఇన్ని తిప్పలు పడ్డారా? వీళ్ళకి గోరింటాకు పెడుతుంటే నేను చిన్నప్పుడు చేసే పనులన్నీ గుర్తొస్తున్నాయి నాకైతే మాత్రం. మా అమ్మని ఎంత ఇబ్బంది పెట్టానో నాకైతే గుర్తొస్తుంది. ఇక్కడ మా అపార్ట్మెంట్‌లో వేరే మా ఫ్రెండ్ వాళ్ళు నాకు గోరింటాకు ఇచ్చారు. సో, నేనైతే మిక్సీ పట్టేసి పెట్టుకుందామని చెప్పి ఈరోజు స్టార్ట్ చేశాము. నైట్ అయిపోయింది. ఆడుకొనొచ్చారు 7:30కి. సో, నేనైతే గోరింటాకు 2 చేతులకి నేను ఫస్టే పెట్టేసుకున్నాను వాళ్ళకన్నా ముందే. తర్వాత నేను గోరింటాకు పెడదామని చెప్పి వాళ్ళకి గోరింటాకు అయితే పెట్టాను. నీట్‌గా ఉంచుకోండి అని చెప్పాను. ఫోను చూసుకోండి కావాలంటే, మీకెక్కడ ఏం కావాలన్నా హెల్ప్ చేస్తానని చెప్పాను. సో, ఫుడ్ పెడుతున్నాను. దోస ఇంకా సాంబార్ అయితే పెడుతున్నాను. పెడుతుంటే అమ్మ ఇక్కడ దురదొస్తుంది, అక్కడ దురదొస్తుంది, అమ్మ కడుపు నొప్పొస్తుంది అని చెప్తున్నారు. ఇంకా వచ్చేసి నాకైతే నా చిన్నతనంలో చేసే పనులన్నీ గుర్తొస్తున్నాయి. నేను కూడా అంతే 2 కాళ్ళకి 2 చేతులకి పెట్టుకొని పడుకునేటప్పుడు, ఉండేటప్పుడు మా అమ్మకి ఎప్పుడు కూడా అమ్మ నాకు ఇక్కడ దురదొస్తుందమ్మా, తలనూసేస్తుందమ్మా అని అనేదాన్ని. సో, వీళ్ళు కూడా అలా చెప్తుంటే నాకైతే రీబ్యాక్ అవుతుందసలు. అమ్మ ఇంకెంత టైం అమ్మా తీసేస్తానమ్మా చాలు హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా అంటున్నారు. సో, నాకైతే చాలా చాలా ముద్దొస్తుంది వాళ్ళని చూస్తుంటే. మన పిల్లల్లోనే మనం చిన్నప్పుడు ఏం చేసామో గుర్తొస్తుంది కదా! సో, మీరెప్పుడైనా ఇలా ఫేస్ చేశారా? థాంక్ యూ.